హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా కారం కాకుండా పచ్చిమిర్చి వేసి ఆనియన్ ఎగ్ కర్రీ చేశారా? నేను చేశానండి. టేస్ట్ డిఫరెంట్గా ఉందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా మిర్చి వేసి ట్రై చేయండి. ముందుగా 4 గుడ్లకి సరిపడా మిర్చి తీసుకోవాలి. 3 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్న వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. విడివిడిగా చేసుకోవాలి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆనియన్స్ అనేటివి ఆయిల్లో ఈవెన్గా కుక్ అవుతాయి. పచ్చిమిర్చి కూడా పొడవుగా కాకుండా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది వేడైనాక ముందుగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలో ఆనియన్ వేసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకున్నా. పేస్ట్ ఫ్రై అయినాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు గుడ్లను ఒక్కొక్కటిగా కొట్టుకొని వేసుకోవాలి. మెల్లిగా అటు ఇటు అనుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూడండి ఎగ్స్ ఎలా అయ్యాయో. వీటిని మెల్లిగా రిటర్న్ చేసి రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. లోపు మనం కొత్తిమీరను మంచిగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీయాలి. ఎగ్స్ మంచిగా కుక్ అయింది కదా, దానిలో ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకొని కర్రీకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను. ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేసుకో. ఫైనల్గా ఇందులో కొత్తిమీరను వేసుకొని కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, పచ్చిమిర్చితో ఆనియన్ ఎగ్ కర్రీ. ఇందులో కారం మనం ఎక్కడా వాడలేదు, మొత్తం మిర్చితోనే చేసాము. టేస్ట్ బాగుందండి, డిఫరెంట్గా కూడా ఉంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో కలుద్దాం.